హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మిథునని ఈ ఇంటికి నా కోడలుగా గౌతమ్కి భార్యగా తీసుకొని రావాల్సిందే. ఆ మిథునని మంచి చేసుకోవాలి. ఏం చేయాలి ఆ మిథునని మంచి చేసుకోవటానికి అని ట్రై చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అర్చన ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ మిథున కోసం ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక్కడ సీత రామ్ని చూడటం కోసం పైకి తన గదిలోకి వెళ్తుంది. ఇటు పక్కన సాంబా వచ్చి నిజంగానే సీతమ్మ బాంబు తెచ్చిందమ్మా అని జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉంటాడు. దాని మొహం అదేమీ చెయ్యలేదులే అని చెప్పి ఇక లైట్ తీసుకుంటుంది. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే మిథున గురించే రామ్ అక్కడ గదిలో డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఎదురుగా గోడ మీద ఉన్న సీత తన పెళ్ళి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని చూస్తూ రామ్ డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సీత, ఎందుకు సీత ఇలా చేసావు? నా నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేశావు? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సీత అంటూ బాధపడుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వెళ్ళి చూసేటప్పటికి రామ్ని చూసి ఆశ్చర్యపోతుంది. మామ, నువ్వు తాగుతున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, నీ వల్లే తాగుతున్నాను. ఎందుకు సీత నన్ను ఇలాగా హింస పెడుతున్నావు? నా ఎదురుగా నువ్వు రావద్దు అని చెబుతున్నా వినిపించుకోవెందుకు? ఎందుకు వస్తున్నావు? పదే పదే నా జ్ఞాపకాల్లోకి ఎందుకు వస్తున్నావు? నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక మామ, ప్లీజ్ మామ, నేను చెప్పేది విను మామ, నిజంగానే మీ పిన్నిని నేను చంపాలని అనుకోలేదు అని చెబుతూ ఉంటుంది. కానీ ఆయన రామ్ వినిపించుకోడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అయినా నేను నీ కోసం రాలేదు మామ. ఒకప్పుడు నీకు నాకు కలిపి గుడిలో రాముల వారి పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ ముత్యాల హారం మన మెడలో పడింది, గుర్తు ఉందా? నాకు ఆ హారం కావాలి, అది తీసుకోవటానికే వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అయితే తీసుకొని వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. అక్కడ బీరువాలో నుంచి ఆ ముత్యాల హారాన్ని తీసుకుంటుంది. మామ, ఎప్పటికైనా నిజం నీకే తెలుస్తుంది, అది గుర్తుపెట్టుకో. అసలైన దోషిని నువ్వు తొందరలోనే ఎవరో తెలుసుకుంటావు మామ అంటూ ఉంటుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా జ్ఞాపకాల నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక అలాగే మామ, నేను బాధ పెట్టను అంటూ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రామ్ ఇదంతా కళ్ళనే అనుకుంటూ ఉంటాడు. సీత నిజంగా రాలేదు, అలా జ్ఞాపకాల్లోనే వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సీత అలా తన చీర కొంగులో దాచుకున్నది ఊపుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రామ్ పైనుంచి చూస్తూ ఉంటాడు. సీత నిజంగానే వచ్చిందా? అంటే నేను భ్రమ అనుకున్నది నిజం కాదా? నిజంగానే సీత వచ్చిందా అంటూ సీత అని పిలుస్తూ ఉంటాడు. సీత చాలా సంతోషపడుతూ వెనక్కి తిరిగి వస్తుంది. మామ, నువ్వే నన్ను పిలిచావా అంటూ సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అవును సీత, నువ్వు నిజంగానే వచ్చావా? నువ్వు ఇలాగ ఏదో ఒక వంక పెట్టుకొని ఇలా పదే పదే ఇంటికి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు సీత అంటూ చెప్తూ ఉంటాడు. దయచేసి ఇంకొకసారి నువ్వు మా ఇంటికి నన్ను చూడటానికో ఇలాగా ఏదో ఒక వంక పెట్టుకొనో తీసుకెళ్ళడానికి నీ వస్తువులని చెప్పి నువ్వు రావడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేస్తూ ఉంటాడు. సీత బాధపడుతూ ఉంటుంది. మామ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటాడు. అవును, నేనే మాట్లాడుతుంది. ఇంకొకసారి ఇంటికి వచ్చావో మర్యాదగా ఉండదు, పో ఇక్కడి నుంచి అని కోప్పడుతూ ఉంటాడు. ఇది చూసి మహాలక్ష్మి, అర్చన, అటు గిరి ముగ్గురు కూడా వెటకారంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా? రామ్ దృష్టిలో ఇక నువ్వు తన మనసులో లేవు అని చెప్పి నీకు ఇప్పటికైనా క్లారిటీగా అర్థమైందా సీత అంటూ మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అర్థమైంది అత్త, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. తొందరలోనే దోషి ఎవరు అనేది నేను నిరూపిస్తాను, నిర్దోషిగా నేను ఇంట్లో అడుగు పెడతాను అని చెబుతూ ఉంటుంది. ఇంకా రామ్ వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి వెటకారంగా నవ్వుతూనే ఉంటుంది. అది చూసి సీత చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తన చీర కొంగులో కట్టుకున్న ఆ బాంబుని ఒక్కసారిగా
ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బాంబుని మహాలక్ష్మి మీద విసిరేస్తానంటూ బెదిరిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది. అర్చన అయితే మహా అది అన్నంత పని చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక సీత ఆ బాంబుని ఏం చేస్తుందో చూద్దాం.